హాయ్ హలో మన 30 డేస్ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో ఈరోజు ఎపిసోడ్ 4 ఉగ్గాని విత్ మిరపకాయ బజ్జీ అండ్ ఉగ్గానీలోకి ఇలా ఉగ్గాని పొడి అంటే పప్పుల పొడి ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ కాంబినేషన్. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మంతనాస్ మస్తీని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ని ఇలా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం ఇందులో యూజ్ చేసిన పౌడర్కి మన మిక్సీ జార్లో అంటే మనం ఫ్రై చేయక్కర్లేదనమాట, డైరెక్ట్గా ఎండుమిర్చి అండ్ పప్పు, పుట్నాల పప్పు ఉంటుంది కదా, వేరుశనగ పప్పు, అది అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ కాస్త ఎండు కొబ్బరి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. యాక్చువల్గా నేను కొద్దిగా జీలకర్ర వేసాను, అది క్లిప్ మిస్ అయ్యింది. సో జీరా కూడా కొద్దిగా లైట్గా వేసుకోవాలి. సో అది పౌడర్ చేసుకుని అది పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఉగ్గాని చేయడానికి ఫస్ట్ మంచినీళ్ళల్లో మనకు కావాల్సిన అయితే మరమరాలు ఉంటాయో అవి ఒకసారి నానబెట్టాలన్నమాట. ఇలా నానబెట్టడం వల్ల మనకి మరమరాలు సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత పచ్చిమిరపకాయ బజ్జీల్లోకి యాక్చువల్గా ఉగ్గానీలోకి యూజ్ చేసే మిరపకాయలు ఇలా చింతపండు అవన్నీ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మిరపకాయతో వేసేస్తారు. బట్ మేము మిరపకాయ బజ్జీలు నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను కదా, మేము అందులో చింతపండు, ఉప్పు అండ్ వామ్ వేసి ఆ పేస్ట్ మిరపకాయల్లో పెట్టి బజ్జీలు వేసుకుంటామని. సో మేమైతే అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాము. కానీ ఉగ్గానీలో మిరపకాయ బజ్జీలకి మాత్రం మనము ఇది పుల్లగా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మిరపకాయలో లోపల గింజలు చాలా తక్కువ ఉండడం వల్ల నేను గింజలు ఏమి తీయకుండా డైరెక్ట్గా స్టఫ్ చేసేసాను. ఒకవేళ గింజలు ఎక్కువగా ఉన్న మిరపకాయలు అయితే మనం కొద్దిగా తీసేయచ్చు, సో దట్ స్పైస్ తగ్గుతుంది అనమాట. సో ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఈలోపు మన మరమరాలు కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇవన్నీ మనం తీసేసుకోవాలన్నమాట, అంటే వాటర్ లేకుండా తీసి ఒక ప్లేట్లో వేసేసుకుని లైట్గా సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా తడిగా ఉన్నప్పుడే సాల్ట్ బాగా పడుతుంది అనమాట. ఓన్లీ మరమరాలకి సరిపడి సాల్ట్ కలిపి నేను పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత మనం ఉగ్గాని అయితే రెడీ చేసేసుకోవచ్చు. దానికి గాను ప్యాన్ పెట్టి లైట్గా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత నేను చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందే నేను రెండు కలిపి చాప్ చేసేస్తానని, అది వేసేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేయాలి. అందులోనే కాస్త కరివేపాకు అండ్ కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఒక 2 minutes అలా రోస్ట్ అయిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ మరమరాల్లో వేసాం కాబట్టి. సో కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటో ముక్కలు వేయాలి. సో ఇప్పుడు అది కొద్దిగా మగ్గడానికి టైం పడుతుంది కదా, ఈలోపు పచ్చిమిరపకాయ బజ్జీలకి కావాల్సిన పిండి కలిపేసుకుంటున్నాను. సో శనగపిండిలో ఉప్పు, కాస్త కలర్ కోసం కారం అండ్ కొద్దిగా తినే సోడా ఉంటుంది కదా, వంట సోడా, అది వేసి కొద్దిగా థిక్గా అంటే ఎక్కువ వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో ఈలోపు మన టొమాటోలు కూడా మగ్గిపోయాయి. సో ఇందులో కొద్దిగా కలర్ కోసం కారం, ఓన్లీ కలర్ కోసం మాత్రమే అండి ఈ కారము. సో ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువ వేసాం కాబట్టి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు ఆల్రెడీ పప్పుల పొడి ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఇది కూడా ఒక 2-3 స్పూన్స్ వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత మరమరాలు వేసుకోవచ్చు కావాలంటే. బట్ మేము మాత్రం సపరేట్గానే తినేటప్పుడే వేసుకుంటాము, అలా కూడా వేసుకోవచ్చు. సో ఈలోపు మనమైతే టొమాటోలు మగ్గటం టైం పడుతుంది కాబట్టి పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే వేసేస్తున్నాను. సో దట్ ఈ ఫ్రై అయ్యేలోపు టొమాటోస్ కూడా మగ్గిపోతాయి కాబట్టి అప్పుడు మనం మరమరాలు వేసుకోవచ్చు. సో మన టొమాటోలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇందులో మనం ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ కలిపి పెట్టుకున్న మరమరాలని వేసేసామన్నమాట. సో ఇప్పుడు ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, ఎందుకంటే మనం సిమ్లోనే ఒక్కసారి ఇలా వేడెక్కినట్టుగా లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ ఒక 2-3 minutes అయితే సరిపోతుంది అనమాట. ఇలా ఫ్రై చేస్తే మనకి ఉగ్గాని రెడీ అయిపోతుంది. అండ్ ఈ లోపు ఎలాగో మన మిరపకాయ బజ్జీలు ఆల్రెడీ ఫ్రై అయిపోతున్నాయి. సో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నేను చెప్పినట్టుగా మన బజ్జీలో మాత్రం ఏదైతే చింతపండు మేము పెట్టామో అది ఆప్షనలే. యాక్చువల్గా అయితే ఉగ్గానీతో చేసే మిరపకాయ బజ్జీల్లో అది పెట్టరు. సో మాకేంటంటే అలా చింతపండు పెడితే టేస్ట్ బాగుంటుంది, మా ఇంట్లో అలాగే ఇష్టం. సో మన ఉగ్గాని అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అండ్ మన బజ్జీలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. సో డెఫినెట్గా ఈ కాంబినేషన్ కూడా మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో మనదైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఏదైనా వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ అనమాట. యాక్చువల్గా ఈ పౌడర్ కూడా సపరేట్గా, ఎందుకంటే పిల్లలు ఏంటంటే స్పైస్ తక్కువ ఉండాలి అనుకుంటారు కదా, వితౌట్ పౌడర్ తినచ్చు. సో మనమైతే వేసుకుని తినచ్చు. హోప్ యూ ఎంజాయ్. థ్యాంక్ యూ.